పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఒక బొకే ఇవ్వరా? అలాగేనా? రెడ్ రోజెస్. సరే అన్న. ఇవిగో అన్న రెడ్ రోజెస్. ఎంత? 200 అన్న. ఓకే. అన్నా 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 డబ్బులు అన్న అన్న ప్లీజ్ ప్లీజ్ అన్న 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 ఎవర్రా మీరు అసలు? అన్నా అన్నా అన్న డబ్బులు అన్న చాలా కష్టం అన్న 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 ప్లీజ్ అన్న అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ డబ్బులు చూపొద్దు ప్లీజ్ అన్న 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 ఏడిపించగలరా ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ కమాన్
తీసుకో. ఎవరితో మాట్లాడుతున్నారా వీడు? ఓ ఇంత బిజీ వస్తుంది. ఒక్క మనిషి చక్కగా చేయడు వీడు. వీనికి రమ్మని చెప్పి గంట సేపు అవుతుంది, ఇంకా రాలేదు. ఎవరితో మాట్లాడుతున్నారా వీడు? ఇంత బిజీ వస్తుంది. అక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అవునరా, ఎక్కడున్నాడో ఏమో. ఎప్పుడంతేరా వీడు? ఒక్క పని సరిగ్గా చేయ. వాడి గురించి తెలిసి కూడా వాడి చేతికి కాస్ట్యూమ్స్ అప్పచెప్పారంటే వాడిని కాదురా మిమ్మల్ని. బా వచ్చాడ్రా హీరో. సారీ మామ, తెలియక అమ్మ కాస్ట్యూమ్స్ ఉతకడానికి వేసింది. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేసరికి లేట్ అయింది. అరే సోతిగా, నా దగ్గర డ్రామాలు ఆడుతున్నావరా? గంట నుంచి వీడి ఫోన్ ట్రై చేస్తున్నా, ఫుల్ బిజీ వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు బే? ఏరా దొబ్బోడా, చెప్తుంటే అర్థం కాదారా నీకు? దోబి వాడితో మాట్లాడుతున్నా బే. దోబితో మాట్లాడితే పర్లేదురా, వాడు కూతురుతో మాట్లాడితేనే ప్రాబ్లం. కొత్తకు సాకర అయిపోతుంది. రే ఆపండి రా, వచ్చిందే లేటు, పదండి.
సీఎం పిఎం అవ్వాలన్నా బేసే ఇక్కడ ఉంది. లైఫ్ గెలవాలన్నా ఏ రిస్క్ ని దాటాలన్నా నీకు ఎదురవబోయే ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఇక్కడ ఉంది. క్లాసులతో బోరు బోరు అనిపిస్తే నీకు మొదలెట్టు ప్యారు ప్యారు. లెక్చర్స్ వేస్ట్ వేస్ట్ అనిపిస్తే నీకు చేసే లవ్ టెస్ట్. కుర్ర లైఫ్ బిందాస్ రా, హైలీ హై క్లాస్ రా, చిందేసి సలాం కొట్టరా. Hands up, everybody, hands up, hey. Hands up, everybody, hands up. Hands up, everybody, hands up, hey. Hands up, everybody, hands up. లైఫ్ అనే కాలేజ్ లోనా ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. నీ హార్ట్ ని సెల్ ఫోన్ చేసి డైలీ మిస్ కాల్ ఇచ్చేసేరా. జిందగీ సబ్జెక్ట్ లోనా ఏ థియరీలు ఉండవు లేరా. నీ ఎక్స్పెరిమెంట్స్ నువ్వు తప్ప ఎవ్వరు చెయ్యరు లేరా. ఫ్రీడమ్ లో ఫ్రీ టూర్లు, గర్ల్ ఫ్రెండ్స్ తోటి షాపింగ్లు, ట్రాపింగ్లు, ఫేస్బుక్ లో చాటింగ్లు, డే అండ్ నైట్ ట్విట్టర్ లో ట్వీటింగ్లు. ఈ హ్యాపీ బర్త్డేలకి ఫ్రెండ్షిప్ డేలకి ఈ రోజు స్టార్ట్ సోదరా. చంద్రుడికే ఎగసే రాకెట్ల ఉరుకుతూ దూకుతూ సాగే వయసే. ఉరకెట్టే వరసే కోటెత్తి ఎగసే గడపల్ల మనసే. ఉరకెత్తే వరసే కోటెత్తి ఎగసే గడపల్ల మనసే. అమ్మా వస్తున్నా ఉండు. అమ్మా తొందర పెట్టమ్మా. అమ్మా వస్తున్నారా? అమ్మా ఇవాళ కాలేజ్లో నేను వేసిన డాన్స్ కి చప్పట్లు, విజిల్స్, కేకలు, అబ్బబ్బా నువ్వు చూసుంటే నీకు నిద్ర పట్టేదే కాదు. చాలు చాలు. బా ఇప్పుడు ఎందుకు ఇదంతా? కాలేజీలో నీ మీద ఎన్ని కళ్ళు పడ్డాయో దిష్టి తీస్తున్నాను నాన్న. ఇప్పుడు వాడు ఏం ఘనకార్యం చేశాడని? పిల్లోడు ఈవేళ కాలేజీలో డాన్స్ చేస్తే అందరూ మెచ్చుకున్నారంట. వేలకు వేలు ఖర్చు పెట్టి కాలేజీలో చేర్చింది డాన్సులు గంతులు వేయమని కాదు, చదువుకుని ప్రయోజకుని గమ్మని. ముందు మీరు భోంచేయండి. నువ్వు నోరుమొయ్. ప్రతి విషయంలోనూ వాడిని వెనకేసుకురాకు. ఓ మేస్త్రి, ఇంజనీర్ సాబ్ పిలిచినాడు. వస్తున్నా. మీ నాన్న అరిచాడు అన్నం తినడం మానేసావింట్రా. ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. పిల్లోడు అన్నం తినేటప్పుడు మాట్లాడదంటే వినరు. ఆ? ఉందరా మ్యాచ్ పెట్టుకుని ఇంత లేట్ వచ్చేది. మీకుందిలే, ఆగండి ఆగండి. అక్కడ मोटे हाथ क्या दिखा रहा है? तेरी बॉलिंग को स्टेडियम से बाहर डालूंगा, बाहर, समझा क्या? Come on, we can do it. Yes. देख हमारा स्कोर बहुत कम है, टाइट बॉलिंग करनी है, समझा ना?
అలాగనే గెలవాలి. అరే మామ టార్గెట్ రీచ్ కావాలంటే 6 balls 20 runs రా. బీ కూల్. కూల్ మామ. కొట్టిండ్రా బాయ్. ప్లీజ్ అర్థం చేసుకోండి. జాగ్రత్త తీసుకోండి. అవుతుంది. అది మ్యాచ్ డ్రా చేసుకుందాము, ఎందుకంటే మా వాడు దెబ్బ తగిలింది, హాస్పిటల్ తీసుకెళ్లారు. అది అందుకే సారీ ప్లీజ్. వాళ్ళు మీ ఏరియా వాళ్ళే కదా? ఎక్కడ ఉంటారో చెప్పరా? లాస్ట్ వీక్ లో ఇట్లా జరిగింది మామ. సరే పోనీ ఈసారి కానీ మర్యాదగా చెప్పరా. నాకు తెలియదురా, నిజంగా వాళ్ళు ఎప్పుడు చూడలేదు. నేను చూసుకుంటాగా. వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పు, అనవసరంగా భయపడకు. వాళ్ళతో పెద్ద డేంజర్ రా, చెప్తున్నా కదా. లాస్ట్ టైం అడుగుతున్నా, మర్యాదగా చెప్పు. వాళ్ళు చాలా డేంజర్, వద్దు. వాళ్ళు ఎక్కడ ఉంటారో మాట విను. నీకు అర్థమవుతుందా? గెలవాల్సిన మ్యాచ్ డ్రా అయిందిరా. మాట విను, వాళ్ళు చాలా డేంజర్. డేవిడ్ గాడేడ్రా ఇంకా రాలేదు. బాప్రే బాప్. మందు అయిపోయింది, పోయి మందు తీసుకురా పోరా. అప్పుడే అయిపోయిందా? పోరా తెస్తున్నానా? ఎడిగిరా. మంది అయిపోయింది. ఏడ్రా వీళ్ళు? లేదు తెచ్చావా? ఎవరా నువ్వు? మీకోసం కాలే మొత్తం గుంకాయారే. సంకలో క్యాటన్ పెట్టుకుని సీట్ అంతా వెతకడం అంటే ఇదే. అరే బండా చెప్పే సున్రే, నిన్న మనోడు షికార్ బ్యాచ్ ని ఈరోజు కూడా బయటకు వెళ్ళక తప్పదు. సార్ రా.
No, not Pawan. Balu. You, Mr. Balu. Come on, get up. Ninne. Come here. డాన్స్ లైటింగ్ కాదురా రాస్కెల్. अरे मामा నిన్న మనోడు షికార్ బ్యాచ్ లో వచ్చావా అసలు నిలబడి సునోరే కల్ రాత్ కా బాత్ है रे అసలు ఒకటి ముసిగేసి ఈ కాలేజ్ వద్దురా బాబు అంటే మా బాబు ఇంట్లో స్కూల్ నుంచి కాలేజ్ వరకు డిసిప్లిన్ చంపేస్తున్నారు. వీళ్ళు డిసిప్లిన్ కి దృష్టి తగల. అసలు మనం కాలేజ్ అవుతున్నట్టు ఉందారా ఇది? తూ ఈ బతుకు చెడా ఈ సమస్య పరిష్కారమే లేదారా? ఉందిరా. మరో సంవత్సరం వరకు ఎదురు చూస్తుండడం. రేయ్ చదువుతున్నట్టు బిల్డప్ కొట్టింది చాలరా. ఏం చదువుతున్నా ఊరి మహేష్ గా రేవన్ క్లాస్ అన్నట్టు ఊరిని చెక్ చేసుకున్నావు. ప్రత్యేకంగా రోజు చెప్పాలా? బయట వాళ్ళకి అర్థమైంది కాబట్టి లోపలికి రాలేదు. ఓకే స్టూడెంట్స్, టుడే we are discuss about the meaning of financial statement. మామ అక్కడ నలుగురు మందు కొడుతున్నారా. మెల్లిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందులో ఒకటి కాలు పట్టుకొని లాక్కొని వెళ్ళినా వాళ్ళు ఇవ్వలేదురా. రాత్రి బాగా తాగి ఉన్నారు. అందులో ఇంకొకటి పైన టవల్ కప్పి కొడుతుంటే వాడు అంతే సైలెంట్గా పడిపోయారా. నువ్వు కొట్టినావా? వాయబ్బా బాగా కొట్టినావే. థ్యాంక్ యూ నువ్వు సోది మాటలు చూడండి రా షేమ్లెస్ ఫెలోస్ ని. Cheers. ఏమైందిరా నీకు అలా వెళ్ళిపోతున్నావు? పెళ్ళి అయిపోయింది అనుకున్నాను. ఇది ఈ బ్లాకేనా? చూద్దాం. ఏరా వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావా? ఆగువే. టైం అవుతుంది ఎక్కడ? ఏరా సినిమా ఎలా ఉంది? ఎందుకంత తొందర? నిదానంగా తిను. కాలేజ్కి వెళ్ళాలి కదా.
ఇప్పుడు తొందరగా తిని పడుకుంటేనే కదా రేపు తొందరగా వెళ్ళేది. నన్ను మళ్ళీ అన్నం తినడానికి లేపద్దు, సరేనా? హాయ్ బావా. హాయ్ రా. హాయ్ రా. అవును బావా, మా చెల్లి డీటెయిల్ తెలిసాయా? పేరు అదితి, బీబీఎం ఫస్ట్ ఇయర్, లేట్ అడ్మిషన్. 5th to ఇంటర్ వరకేమో ముంబైలో చదివింది. నాన్న వ్యాపారం, ఒక్కతే కూతురు. వాళ్ళది వీళ్ళ బ్యాచే. రే పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తూ టైం వేస్ట్ చేసుకోకు. ఆ అమ్మాయిని వదిలేరా. బావా ఇప్పుడు చూడు ఎంత హ్యాపీగా ఉన్నావు. అనవసరంగా ఆ దోమని కుట్టించుకోకరా. మలేరియా డెంగ్యూ కన్నా చాలా డేంజర్. వీని చూడు, అనిల్ అమ్మాయిలా ఉండేవాడు, ఇప్పుడు వాళ్ళ వాచ్మెన్లా తయారయ్యాడు. పాపం బిడ్డ. అరే వీళ్ళ మాటలేం పట్టించుకోకరా. ఎలాంటి అమ్మాయినైనా లైన్లో పెట్టడానికి మన దగ్గర చాలా ప్లాన్లు ఉన్నాయి. రే మీరు చెప్పింది కరెక్టేరా. రిస్క్ చేయడం అవసరమా? నీ వల్ల నాలో లేచి మనసే గిరనే, నీ వల్ల నాలో ధ్యాస జారిపోయేనే, నీ వల్ల లోపల ఏదో జరిగి మది గంతులేసేనే, నేను చూసిన క్షణమున అన్నీ మరిచెనే, నీ వల్ల లోపల ఊహలెగిసి కురిసెనే, నీ వల్ల నాలో ఆశ చిగురులు వేసెనే, నీ వల్ల నాలో ఎన్నో కలలు ముంచెత్తుతున్నాయే, నాలో నన్నే ఉంచగా నిన్నే నింపెనే. నిన్ను చేరి నిలవగానే పరిగెడుతున్నా, నన్ను వదిలే నేను నిన్ను చూడకుండా ఉండలేక తిరుగుతున్నా, నీ వెనకే నేను. నీవు ఎదురుగా ఉండగా ఏది నాకు గుర్తే రాదుగా, నన్ను విడిచి వెళ్ళగా చేరుతుందే బాధే మెల్లగా, ఈ బాధే నాలో ఎంతగానో బాగున్నదే, ఎంతగానో నచ్చిందిలే, నీ వల్ల నాలో లేచి మనసే గిరనే. ఆన్సర్ షీట్ మొత్తం నింపేశా. నాకు అకౌంట్స్ లో 100 రా. ఈరోజు అకౌంట్స్ కాదురా, క్యూటీ రా. క్యూటీ ఎగ్జామా? మామా ఎలా రాశావు? ఏమైందిరా? టెన్షన్ పడ మాకు, అర్థం చేసుకో. నేను ఉన్నాను కదా, వెళ్ళు. ఏంటి బాస్, సెలవులు వచ్చాయని అందరూ హ్యాపీగా ఉంటే నువ్వేంటి డల్గా ఉన్నావు? అదితితో మాట్లాడనే లేదు. అప్పుడే సంవత్సరం అయిపోతుంది. దగ్గరగా ఉన్నట్లే అనిపిస్తుంది.
అది నిజం కాదని తెలిసినప్పుడే గుండె బరివెక్కిపోతుంది. ఎలా దించుకోవాలో తెలియక పిచ్చెక్కిపోతుంది. దీనికి ఎలా అయితే ఎలా బాస్? పదా, ఏం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా కదా. సూపర్ మామా సూపర్. నా పేరు రాకేష్. నేను ఒకేసారి అమ్మాయిని చూసాను. బహుశా మళ్ళీ అమ్మాయిని చూడలేకపోతే. నెంబర్ చెప్పు. రే మళ్ళీ ఇట్రా. నేనేం చెప్తానో ఫోన్లో అదే మాట్లాడు. ఓకే, అమ్మాయి వాయిస్తో. వావ్. హలో అదితి క్యా పూచ్. అతిథి ఐకా పూచ్. క్యా? అది కాదురా. అతిథి కాదు. కౌన్ హై యార్ యే? ఒక్కసారి ఐడియా. నమస్తే సార్. నొక్కు. సార్ బుక్స్. అవును. హలో. హలో. ఐ కాలింగ్ ఫ్రమ్ కర్నూల్ డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్. కెన్ ఐ టాక్ టు అదితి? చెప్పండి సార్. హలో. రేపు బుక్స్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డే. రేపు మార్నింగ్ చేస్తా సార్. ఏమైంది? సక్సెస్. టెక్నిక్ తోని ఇక్కడ 10 years ఎక్స్పీరియన్స్. రేపుతో నీ పని. ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, అందుకే ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుదామని. అదితి ఫస్ట్ ఇయర్ BBM. ఎక్స్క్యూజ్ మీ, ఈ బుక్స్ అదితికి ఇవ్వాలి. తను ఆదోని వెళ్ళిపోయింది వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి. నాకు ఇవ్వండి, నేను ఇస్తాను. పర్లేదు, నేను ఇస్తాను. పర్లేదు, ఇవ్వండి. అదోని ఒకవేళ ఇక్కడ అదితి లేకుంటే ఎక్కడుందో కనుక్కుని అక్కడికి వెళ్ళటమే. అయినా నాకు నమ్మకం ఉందిరా తను ఇక్కడే ఉంటుందని. ఒకవేళ నో చెప్తే? రే, మంచివాడిని మిస్ చేసుకున్నాను, తనే 5 సంవత్సరాల తర్వాత బాధపడుతుంది. మామా నీ లవ్ సక్సెస్ రా. సరే ఫస్ట్ రా రారా. ఏంటిదంతా? మా ఇంట్లో తెలిస్తే బాగుండదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అది నేను చెప్పేది ఒకసారి విన్. ఐ లవ్ యూనే కదా. తర్వాత సినిమాలు, షికార్లు, పార్కులు, గంటలు గంటలు ఫోన్లో ముచ్చట్లు. ఇదేగా నీ దృష్టిలో ప్రేమ అంటే? నిజమైన ప్రేమ చాలా కష్టం. సీరియస్నెస్, సిన్సియారిటీ, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అయినా మీరు నా చుట్టూ తిరగటం ఏం బాలేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. మా పేరెంట్స్కి తెలిస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. ఇంకెప్పుడు నా వెంట తిరగద్దు. నువ్వు కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుంచే నీతో మాట్లాడడానికి ట్రై చేశాను, కానీ నీ అభిప్రాయం ఏంటో చెప్పావు. ఇంకెప్పుడు నేను నీ వెంట పడను. సారీ. అక్క बालू अयो बालू कुछ नहीं होता। भैया मेरे को छोड़ो भैया। भैया बैठो रे, अल्लाह बैठो।
అల్లా స్టూడెంట్ కాదు क्या बोल रहा తనంటే పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా कोई नहीं లవ్ ప్రాబ్లం నాట్ రీచబుల్ వస్తుంది भैया भैया मुझे डर लग रहा है హాయ్ షీజ్ అదితి నా స్కూల్ ఫ్రెండ్ మన గ్రూపే హాయ్ హాయ్ ఏంటి లేట్ జాయిన్ నువ్వు కార్నివాల్ మిస్ అయ్యావు నేను ముంబై నుండి టీసీ తీసుకురావడం ఆలస్యం అయింది ఇంట్లో వాళ్ళు నన్ను ఏ కాలేజ్లో జాయిన్ చేయాలో ఆలోచించడానికి కొంచెం టైం పట్టింది ఈ డిస్ట్రిక్ట్ లో ది బెస్ట్ కాలేజ్ మనదే. ఇక్కడ అన్ని బెస్ట్ గానే ఉంటాయి ఒక అబ్బాయిలు తప్ప. కాలేజ్లో లెక్చరర్స్ అకౌంట్స్ చాలా బాగా చెప్తారంటగా. ఇక్కడ లెక్చరర్స్ పాఠాలు చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకన్నా వీళ్ళు ఇంకా స్వీట్ గా గుణపాఠాలు నేర్పిస్తారు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండు. వీళ్ళ వైపు అనుకోకుండా చూసినా నన్ను ప్రేమిస్తుంది అని టప్పు కొట్టుకుంటూ తిరుగుతారు. చాలా బాగుంది. ఎక్కడ చేయించారు? హాయ్ బాబీ. నమస్తే ఆంటీ. హాయ్ మా. హాయ్ బేటా. అదితిని ముంబై నుంచి ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. ఎందుకు? ఈ కాలం అబ్బాయిల్ని అస్సలు నమ్మకూడదు. మన పిల్ల మన కళ్ళ ముందుంటేనే మంచిది. మేము రమ్మనలేదు, తనే వచ్చింది. ఈ అబ్బాయిల బారి నుండి అమ్మాయిల్ని కాపాడుకోవడానికి తల్లిదండ్రులమైన మనమే బాడీ గార్డ్స్ లాగా కాపాడుకోవాల్సి వస్తుంది. మా అమ్మాయి అయితే చాలా పద్ధతిగా ఉంటుంది. ఓహో. టైం హోగయా. బేటీ సోనీ. మాటల్లో మర్చిపోయాను, తను వచ్చేస్తుంటారు. భలే ఆంటీ. సాయంత్రం కలుద్దాం. వస్తాను. బాయ్ బాయ్. అయ్యో, మన కాలేజ్ స్టూడెంట్స్ గొడవ పడుతున్నారు. నువ్వు వాళ్ళ గురించి అంత ఫీల్ అవున అవసరం లేదు. వాళ్ళకి ఇదంతా కామన్. నువ్వు పోనీ. పదవే, పద. ఆ బ్యాచ్లో ఒక్కడు సరిగ్గా చదవడు. ఎప్పుడు కాలేజ్ బంక్ కొట్టి అమ్మాయిల వెంట తిరగడం, అలా గొడవలు చేయడం, ఇవన్నీ మామూలే. వీళ్ళ గురించి ఇన్ని విషయాలు నీకెలా తెలిసే? వాళ్ళ కాలేజ్ నోటీస్ బోర్డులో నోటీస్ లాంటి వాళ్ళు. మన కాలేజ్లో సెకండ్ ఇయర్ బీకామ్ బ్యాచ్ గురించి ఎవరిని అడిగినా చెప్తారు. వాళ్ళు చాలా ట్రిక్స్ ప్లే చేస్తారు. నువ్వు జాగ్రత్తగా ఉండు. యా.
ఇది పండగ సీజన్ కదా, ఆ మెటీరియల్ పంపించు, కొంచెం తొందరగా పంపించు. సరే 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 మేడం. ఓకే. ఈ మెటీరియల్ అంతా అక్కడ సర్దించామా? పాపా. ఎరా మూర్తి, అమ్మా వాణి చిన్న ఎలా ఉన్నారు? ఉన్నారు. నెమ్మదిగా జ్యోతిని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ నేను మాత్రం మర్చిపోలేకపోతున్నాను రా. తను ప్రేమించిన వాడితోనే పెళ్లి జరిపించాను. జీవితంలో సుఖంగా ఉంటుందనుకున్నాను, కానీ వాడు దాన్ని రోజూ హింసించేవాడట్రా. పెళ్లి చేసుకున్నది నీ మొహం చూసి కాదు, నీ వెనక నువ్వు డబ్బు చూసి అని. డబ్బు తీసుకురమ్మని ఎప్పుడు హింసించేవాడట. ప్రేమించి మోసపోయానని తెలుసుకుంది. అది మాకు తెలిస్తే మేము ఎక్కడ బాధపడతామోనని గుండెల్లోనే దాచుకుందిరా. అనుక్షణం కుమిలిపోయేది. తన బాధ ఎవరికి చెప్పుకోలేక ఇదిగో ఈ డైరీలో రాసుకుందిరా పిచ్చి తల్లి. ఈ కాలంలో ప్రేమంటే అబ్బాయిలు అమ్మాయిలు బైకుల మీద తిరగటం, సెల్ ఫోన్లో గంటలు మాట్లాడుకోవటం, సినిమాలు షికార్లు అంటూ తిరుగుతూ తల్లిదండ్రులకు అబద్ధం చెబుతూ తమని తాము మోసం చేసుకుంటున్నారు. ఇలా తిరిగిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారా అంటే గ్యారెంటీ లేదు. అలానే ప్రేమ పెళ్లి చేసుకుంటే జీవితాంతం కలిసి బతకలేరు. ఈ రోజుల్లో కుర్రాళ్లకు అసలు బాధ్యత అనేదే లేదు. వీళ్ళు చెప్పేవన్నీ నిజాలను నమ్మి అమ్మాయిలు జీవితాలను నాశనం చేసుకుంటూ కన్నవారికి సంతోషం లేకుండా చేస్తున్నారు. पापा मैं घर जा रही हूँ. बाय अंकल. బాయ్ తల్లి. నేను వాడి మీద పోలీస్ కేసు పెడదాం అనుకుంటున్నాను. మన అమ్మాయే లేనప్పుడు ఈ కేసులు ఎందుకురా? వాడు ఇంతమందిని ఏడిపిస్తున్నాడు. ఏదో ఒక రోజు కుక్క చావు చేస్తాడు. పైవాడన్నీ చూస్తూనే ఉంటాడురా. బాలు ఇక్కడ अरे आदित्य तू किधर जा रहा है? हाय भैया, घर जा रही हूँ मैं. बैठ मैं ड्रॉप करता हूँ. నమ్మించి మోసం ఎలా చేస్తారు? పాపం మూర్తి అంకుల్ని చూస్తే బాధేస్తోంది. పెళ్లి చేశారుగా, హాయిగా ఉండొచ్చుగా. డబ్బు కోసం టార్చర్ పెట్టాడు. పాపం జ్యోతి సూసైడ్ చేసుకుంది. ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియట్లేదే. అయినా ఈ జనరేషన్లో ప్రేమ అనేదానికి అర్థం లేకుండా పోయింది. అమ్మాయిలు వెంట పట్టడం, కాదంటే బెదిరించడం, లేదంటే చంపడానికి కూడా వెనకాడటం లేదు. దీన్ని ప్రేమ అంటారా? ఇదొక రకమైన సాడిజం. అయినా మనకి ప్రేమ దోమ జాంతాని హాయిగా పేరెంట్స్ తెచ్చిన సంబంధం చేసుకోవడం, వాడు సంపాదిస్తే మనం ఇంట్లో కూర్చుని ఎంజాయ్ చేయడం. పేరెంట్స్ చూసినా ప్రేమించి చేసుకున్నా జీవితాంతం ప్రేమగా చూసుకోవాలి. అలాంటి వాడు దొరికితే మిస్ చేసుకోకూడదే. రోజు నీ వెంట తిరుగుతూ ఉంటాడు కదా, వెళ్ళి వాడిని ప్రేమించు. జీవితాంతం నీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రేమగా చూసుకుంటాడు. తనకి నిన్నే చెప్దామనుకున్నా, మేరే పిచ్చే తిరగవద్దని. ఈలోపు భయ వచ్చాడు. హాయ్. 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 ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? సూపర్. ముందు ఎగ్జామ్స్ రాసి హాలిడేస్ ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. నిన్ను చలో. हो जाएगा सर. ओके. वो ड्रेस निकालो. थैंक यू. आदिति. फास्ट फास्ट. आदिति फास्ट. हाँ भैया, हो गया भैया. हमको जल्दी निकलना बस 3 मिनट. ओके. हेलो. आदिति आई क्या पूछ? क्या? आदिति कादू. कौन बात कर रहे हैं? आदिति कौन है यार ये? आदिति. हाँ ठीक है भैया, बस 2 मिनट. हाँ. मेरा दुपट्टा कहाँ है? हाँ हाँ. हेलो. हेलो, आई calling from Kurnool Degree College librarian. Can I talk to Aditi? हाँ చెప్పండి సార్. రేపు బుక్స్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డే. हाँ రేపు మార్నింగ్ చేస్తా సార్. బాయ్ సార్. ఓకే. हाँ प्रणीता, ये बुक्स रेपो कॉलेज लो सबमिट చేయి. ఓకే. हाँ चलो जल्दी पैक करो.
ఇది నేను తీసుకొస్తానులే. ఏ దోనో లేకర్ ఆజా. ఓకే. అక్క, నీ వెంట ఒకరు తిరుగుతున్నాడని చెప్పావు కదా, వాడు ఎలా ఉంటాడు? ఇంకా ఎంతమంది నీ వెంట తిరుగుతున్నారు? ఇంతకీ నీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? చూడు, లవ్ అని చెప్పి పార్కుల చుట్టూ తిరగటం, ఫోన్లో గంటలు గంటలు అన్నెసరీ మాటలు మాట్లాడుకోవడం, ఇంట్లో అమ్మా నాన్నలకు అబద్ధాలు చెప్పి బయట తిరగడం, ఇవన్నీ నాకు నచ్చవు. ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఇంట్లో చెప్పేయడమే. తను కూడా నీలాగే ఆలోచించేవాడైతే? ఎక్కువ ఆలోచిస్తున్నావు. వాడి పాటికి వేరే అమ్మాయి చుట్టూ తిరుగుతూ హాలిడేస్ ఎంజాయ్ చేస్తుంటాడు. మా పేరెంట్స్కి తెలిస్తే నాకు ప్రాబ్లం అవుతుంది. ఇంకెప్పుడు నా వెంట తిరగద్దు ప్లీజ్. ఇంకెప్పుడు నీ వెంట పడను. సారీ. అక్క, నన్ను వెతుక్కుంటూ ఇంత దూరమా? అన్బిలీవబుల్. చలో. నువ్వు కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుంచే నీతో మాట్లాడడానికి ట్రై చేశాను. ఇంకెప్పుడు నేను నీ వెంట పడను.
అమ్మా నమస్తే అమ్మా. గుడ్ మార్నింగ్ అతిథి. మీరు వెళ్ళండి. హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్ అమ్మా. తను నా ఫ్రెండ్ దివ్య అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. పప్పాయి చెక్ ఇవ్వమన్నారు మీకు. ఓ థ్యాంక్ యూ. ఎలా చదువుతున్నావు? బాగా చదువుతున్నా. రండి. పిల్లలు స్టేజి మీద డ్రామా చేయడానికి రిహార్సల్స్ చేస్తున్నారు. రండి చూద్దాం. చలో రండి. ఈ డ్రామాని 3 నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ రోజు స్పాన్సర్స్ ముందు ప్లే చేస్తున్నారు. ఈ ఒక్క ప్లేతో వీళ్ళందరికీ సంవత్సరం మొత్తం సరిపడా ఫండ్స్ వస్తాయి. ఈ ప్రోగ్రాం జరగడానికి, స్పాన్సర్స్ రావడానికి అదిగో మాస్క్ వేసుకున్నాడే ఆ అబ్బాయి బాలునే దీనికంతటికీ కారణం. సంవత్సరం ముందు ఫ్రెండ్స్తో కలిసి డొనేషన్ ఇవ్వడానికి వచ్చి ఇక్కడ వాలంటరీగా వర్క్ చేస్తున్నాడు. చాలా మంచి అబ్బాయి. అతనికి ఆ దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి తను అనుకున్నవన్నీ జరగాలని మనసారా కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్, పరిచయం చేస్తాను. ఇప్పుడు తను అర్జెంట్గా వెళ్ళాలి. ఈసారి వచ్చినప్పుడు అందరినీ పరిచయం చేసుకుంటాను. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మా.
ఒకవేళ పిలిచిన పలకకపోతే ఏం కాదే, వెళ్ళు. నేను మీతో మాట్లాడాలి. ఈవినింగ్ మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, మీరు రావాలి. చలో. అదేంటి నా బర్త్డేకి రమ్మని చెప్పావు? ఏం మాట్లాడాలో తెలియక అలా చెప్పానే. ప్లీజ్. वाओ, अरे मामा कैसे क्या रे? कंग्रेट्स रा. ఎక్స్క్యూజ్ మీ, మిస్టర్ బలరామ్. 201 మేడం, స్ట్రైట్ గా వెళ్ళండి. యా, థ్యాంక్ యూ. డాక్టర్ స్టిల్ ఈజ్ కండిషన్ ఈజ్ వెరీ సీరియస్, నో ఇంప్రూవ్మెంట్. 24 hours గడిచిగా నేను చెప్పలేదు. भैया డోంట్ వరీ, హి విల్ బి క్యూర్. బాలు భయ్యా. ఈ రోజు కోసమే మనం ఎదురు చూసాం. పాపా, భయ్యా, ఆంటీ, అంకుల్ అందరూ వచ్చారు. నువ్వు నాకు ప్రామిస్ చేసావు, అది పూర్తి కాకుండానే నన్ను ఒంటరిగా వదిలేస్తావా బాలు? లే బాలు, ప్లీజ్ లే బాలు. Happy birthday to you. ఏ, తను వచ్చాడు, మాట్లాడేసి వస్తాను. నాతో మాట్లాడడానికి ఇబ్బంది అయితే చెప్పండి. నేను బాలు, ఐఎమ్ సో సారీ. మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. నా వెంట తిరగద్దని చెప్పిన తర్వాత కూడా అందరు అబ్బాయిలాగే నా వెంట తిరుగుతూ మాట్లాడమని టార్చర్ పెడతారనుకున్నాను. మీరు అలా కాదని అర్థమైంది. నేను అనుకున్నది తప్పైంది. ఏ రోజైతే నేను చూశానో ఆ రోజు నుంచే నేనేంటో చెప్దామని నీ వెనక తిరిగాను. నీతో మాట్లాడడానికే అంత దూరం వచ్చాను. కానీ నువ్వు అంత క్లియర్గా చెప్పాక మళ్ళీ నీ వెంట తిరిగితే నీ కంటికి నేను ఒక ఈడియట్లా కనిపిస్తాను. అది నాకు ఇష్టం లేదు. అందరిలాగా ఉదయాన్నే ఒక అమ్మాయిని చూసి సాయంత్రం ఐ లవ్ యూ చెప్పి పార్కులు సినిమాలు తిరగడం, ఫోనులో గంటలు గంటలు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. అందరిలాగా టైం పాస్ చేయడం లేదు. నీకు ఇష్టమైతే కంటిన్యూ చేద్దాం, లేకపోతే నా దారి నాదే. కానీ నువ్వు నాకు ఆ అవకాశం కూడా ఇవ్వకుండా నీ అభిప్రాయాన్ని చెప్పేశావు. నిన్ను కాలేజ్లో చూసినప్పుడే స్పెషల్గా కనిపించావు. నువ్వు నా వెంట తిరుగుతుంటే ఒక్కోసారి హ్యాపీగా ఉండేది, ఒక్కోసారి కోపం కూడా వచ్చేది. ఎవరైనా చూస్తారేమో అని భయం వేసేది. నిన్ను గుళ్ళో చూడగానే హీరోలా కనిపించావు. నన్ను వెతుక్కుంటూ నా కోసం అంత దూరం నమ్మలేకపోయాను. హోమ్లో మదర్ నీ గురించి చెప్పినప్పుడు నీతో మాట్లాడాలని, నేనేంటో నీకు చెప్పాలని నువ్వు నన్ను ఎలా ఫాలో చేసావో నేను నిన్ను అలాగే ఫాలో చేశాను. నిన్ను మిస్ చేసుకోకూడదనుకున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను జీవితాంతం ప్రేమగా చూసుకుంటాను. మీ అమ్మ, నాన్న, మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఒప్పిస్తాను. ఐ ప్రామిస్ యూ.
రే, ఈ రోజు నుంచి నేను నా టైం టేబుల్ మార్చుకున్నాను. ఎవ్వడు కూడా బంక్ కొట్టడానికి వీల్లేదు. నువ్వరా చెప్పేది? సరేదా, ఇక్కడే ఉన్నారా? పద రే రే రే, పదండి పదండి. రేయ్, ఏంట్రా? అరే రే, ఎక్కడికి రా? ఎక్కడికి రా? ఏంట్రా? ఎక్కడికో చెప్పురా బండోడా. ఎక్కడికి రా అంటే చెప్తా వినాలి. రే, ఎక్కడికి రా? అర్థమైంది, నేను రానురా. అరే రారా, ఉన్ జానేదు. బాగా చదువుకోండి రా, బాగా చదువుకొని బాగుపడేదిరా. నా మాట విను, కష్టపడి టికెట్లు ఇచ్చాడ్రా. అరే ఇంతటితో మన ఫ్రెండ్షిప్ కట్రా. అరే జానేదోరా, వాడి నమ్మకద్రోహి. తూ ఆరే బాబాయ్. ఇప్పుడు క్లాస్కి వెళ్ళినా కూడా లెక్చరర్ వచ్చేసి ఉంటాడు రా. వెళ్దాం రా, ఇదే లాస్ట్ టైం. పద. రీ చూడరా. ఏ గ్రూప్ రా మీరు? బీకామ్ సెకండ్ ఇయర్. అరే మద్బోలం. ఇలా దొరికిపోయామేంట్రా? పీటికెట్ చూసాడ్రా. ఒక అమౌంట్ అవైలబుల్ ఇన్ హ్యాండ్ అండ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ది రియలైజ్డ్ ఈజ్ బెస్ట్. రైట్, ఎక్కడికి రా? వాటర్ సార్. వెళ్ళి కూర్చో. ది రియలైజ్డ్ ఈజ్ బెస్ట్ టు అవుట్ సైడ్ క్రెడిటర్స్ ఫస్ట్ అండ్. ఎక్స్క్యూజ్ మీ సార్. గోడ దూకబోయిన వాళ్ళు ప్లీజ్ కమ్ అవుట్. నేను చూశాను. రెనీ వెళ్తాను రా. రే, నేనే సార్. అరే రాకేష్ చుబ్బే. సార్ వీళ్ళెప్పుడూ ఇంతే, అస్సలు మారరు. అవును. అదితి, అదితి. అదితి, అదితి ప్లీజ్, నేను చెప్పేది విను. అక్కడ నేను బంక్ కొట్టలేదు. సుమా, అదితి, గాడి స్టార్ట్ కరు. నేను స్టార్ట్ చెప్పేది చేయి. విను. వెళ్దాం పదవే. అక్కడ ఆ అయ్యూబ్ గడ్ వల్ల నేను అడ్డంగా బుక్ అయ్యాను. నా తప్పు లేదు. అరే నేను చెప్పేది విను. అదితి, అది అదితి, ఒక్కసారి ప్లీజ్ నేను చెప్పేది విను. నేను కాలేజ్ బంక్ కొట్టలేదు. ఎప్పుడైతే నీకు ప్రామిస్ చేశానో అప్పటి నుంచి నా అలవాట్లన్నీ మార్చుకున్నాను. మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. ఇంతలో ఈ అయ్యూబ్ గాడు వచ్చి కొత్త సినిమా రిలీజ్ అయిందని. ప్రేమించిన వాడికి క్యారెక్టర్ ముఖ్యం. మన క్యారెక్టర్ని చూసి నలుగురు మనల్ని గుర్తిస్తారు. నాకు ఇష్టమైన వాళ్ళ గురించి ఎవరైనా తక్కువ చేసి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. మాటలు చెప్పడం చాలా సులువు, మాటకి కట్టుబడి ఉండటం చాలా కష్టం.
చాలా టఫ్గా వచ్చినాయి కదా. క్వశ్చన్ కదా మామ. అవునరా నాకు 100కి 40 కన్ఫర్మ్. దీంతో ఐఎస్బిలో జాయిన్ అవ్వాలి. నా టార్గెట్ కంప్లీట్ అవుద్ది. దాని తర్వాత అటు నుంచి అటు యుఎస్కి వెళ్ళిపోయి నా టైం బాగుంటే మూన్ పై కూడా వెళ్ళిపోవచ్చు. నువ్వు ఫస్ట్ ఫైనల్ ఇయర్ పాస్, తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ క్లియర్ చేయి. తర్వాత పాస్పోర్ట్ అని ఒకటి ఉంటుంది, అది చేయించుకో. అవునా? ఆధార్ కార్డ్ సరిపోదా? అవును, ఇంతకు నీ పరిస్థితి ఏంటి బావా? మాకేంట్రా, మేము హైదరాబాద్కి వెళ్తున్నాం. వెరీ గుడ్ రా. అవును బావా, ఎప్పుడు వెళ్తున్నారు? రేపు మార్నింగ్ రా. కానీ బావా, అరే మామ, మనం ఎప్పటికీ తీసుకోరా. ఇలాగే కలిసి ఉండాలి. అరే పదరా, టైం అవుతుంది. సరేరా, మన స్పాట్కి వచ్చి. హాయ్ మామ. హాయ్ రా. ఎగ్జామ్స్ ఎలా రాశావు? సూపర్ మామా. ఓ గుడ్. హాయ్ హాయ్ మామా. కాలేజ్లో చదువుతున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఈ కాలేజ్ నుంచి విముక్తి కలుగుతుందా అనుకునేవాళ్ళం. ఈరోజు ఇంతమంది దూరం అవుతుంటే అందరికీ కాలేజ్ యొక్క గొప్పతనం గుర్తొస్తుంది. పిల్లోడు హైదరాబాద్ పోతాడంట. ఎందుకు? హైదరాబాద్ని డెవలప్ చేయడానికే? నేను వెళ్ళేది హైదరాబాద్ని డెవలప్ చేయడానికి కాదు, నేను డెవలప్ అవ్వడానికి. అదేదో ఇక్కడే అవ్వచ్చుగా డెవలప్. ఇక్కడ చేసే ఘనకార్యాలు చాలు, అక్కడికి వెళ్ళి కొత్తగా ఏం చేయనక్కర్లేదు. పొద్దునే ఇంజనీర్ సార్తో మాట్లాడా, రేపు వచ్చి పనిలో జాయిన్ అవ్వు. నాన్న, నేను ఎంబీఏ చదవాలనుకుంటున్నాను, కోచింగ్లో జాయిన్ అవ్వాలి. నాకు 2 నెలలు టైం ఇవ్వండి. నేను అనుకున్నా చేయలేకపోతే మీరు చెప్పినట్టే చేస్తా. సర్లే, అక్కడికి వెళ్ళి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా శ్రద్ధగా వెళ్ళిన పని చేసుకురా. జాగ్రత్త నాన్న, వేళ్ళకి భూంచేయి. సర్లేవే, సరే నేను వెళ్ళొస్తా. బాయ్. జాగ్రత్తగా వెళ్ళిరండి. మీరేం టెన్షన్ పడకండి ఆంటీ. कौन? कैसे है रे? भैया मैं बोला ना. బాలు. హాయ్ బాలు. హాయ్. మేరే కో జరా కామ్ హై, పని చూసుకొని వచ్చేస్తాను. ఓకేనా? మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. ठीक है भाई. షో ఐసెట్ మ్యాట్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారు. అవునన్నా. బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఎంబీఏ చేస్తున్నారు. ఉద్యోగం సమయంలో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పటి నుంచే హార్డ్ వర్క్ చేయండి. హైదరాబాద్ మనిషిని గొప్పవాణ్ణి చేస్తుంది, దొంగని చేస్తుంది, హంతకుణ్ణి చేస్తుంది. అదంతా సిటీలో లేదు, అంతా మన చేతుల్లోనే ఉంది. సో మీరు ఏ లక్ష్యంతో అయితే ఇక్కడికి వచ్చారో దాన్ని మాత్రం వదిలిపెట్టకండి. మహాసాగరమిది మెదడులోన వాగ్వాదం, మనసులోన సంవాదం, ఒరెత్తు సంగ్రామం, అమ్మఒడిలో కలిగే ఆనందం. హైదరాబాద్కే ఇది సాధ్యం. ఆకాశాన్ని ఎన్నే భవనాలు, నమ్మకాన్ని ఎన్నేలా చేసే జనాలు, కళ్ళు విన్ను చేసే అమ్మాయిలు, కళ్ళు మూసే మోసపోతాం జర సంభాలో. ప్రేమిస్తే కరుణిస్తుంది, తప్పు చేస్తే తరివేస్తుంది, ప్రాణం నిండేలా పోషిస్తుంది, బ్రతకటానికి నిదనిస్తుంది ఈ నగరం నా పయనం.
धर्म मेरा काम मंजिल वही दिल में कई अरमा नहीं डरना नहीं करना सही बदल रही है इंसानियत बड़े बड़े लोगों की नियत फिर भी रोके न कोई ठोके न कोई बढ़ रहा हुआ आगे मेरा जहां अब जागे హలో అదితి అదేంటి अरे फास्ट करो यार फास्ट आ जाओ मेरे यार याश ఆ అబ్బాయిని చూశారు అంకుల్ అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి రేయ్ రండ్రా వీడు ఎందుకు వచ్చావు ఇక్కడికి ఆ కమరే తెరే తా చల్ వెళ్ళు హిమ్మత్ है యాష్ నేను చెప్పేది వినరా चल चल हिम्मत है तेरे को यहाँ आने के लिए నేను చెప్పేది వినరా जाओ याश चल निकाल पहले बाहर निकालो उसको यहां से कितना हिम्मत है हट जाओ भैया छोड़ दो भैया हट जाओ अदिति भैया बालू को मत मारो छोड़ो రే ఎవడ్రా ఒక్కొక్కడికి పచ్చడి రాకేష్ నా ఫ్రెండ్ కొడతారా మీరు నేను మాట్లాడతాను ఏం జరుగుతుంది ఇక్కడ ఈ గొడవ ఏంటి సార్ సార్ నా ఎంగేజ్మెంట్ జరుగుతుంది సార్ వాడు వచ్చి అలర్ట్ చేస్తున్నాడు ఎవడ్రా అలర్ట్ చేసింది ఏయ్ రాకేష్ ఏమ్మా తను చెప్పింది నిజమేనా తూ పైలే అందరు జావ్ నేను చెప్తున్నాను లోపలికి వెళ్ళు లోపలికి రా అమిత్ ఆ చెయ్యి వదిలే ఆ చెయ్యి మన చేజారిపోయింది ఒక గంటలో ఎంగేజ్మెంట్ పెట్టుకుని రెడీ కాకుండా ఉన్నది అంటే వాడితో వెళ్ళడానికి నిర్ణయించుకుందనమాట అదితి ఈ రోజు నుంచి నువ్వు మా ఇంటి అమ్మాయి కాదు మీరేమన్నా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారా అది కాదదితి ఇప్పుడు నువ్వు చదవనంటే ఎలా రా నేను జాబ్ చేస్తాను నాకు ఇప్పుడు చదవటం ఇంట్రెస్ట్ లేదు నువ్వు బాగా చదువుతావురా దాని మధ్యలో ఆపుకు పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి కమ్ రే తనని తీసుకుని షాపింగ్కి వెళ్ళి ఇవన్నీ తీసుకో నాకు ఆఫీస్లో వర్క్ ఉంది
అది చూసుకుని రూమ్కి వస్తాను. అలాగే. బాయ్. బాయ్ రా. ఓకే అదితి. రేపటి నుంచి లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ మనం ఇక్కడే చేసుకుందాం. బాక్సెస్ తీసుకెళ్దాం. నాకు వంట చేయటం రాదు. పర్లేదు. అన్నం వండటం, కూర చేయడం నేను నేర్పిస్తాను, సరేనా? యాక్చువల్లీ నేను ఇంకా ఎక్కువ కష్టపడాలి. నన్ను క్రియేటివ్ టీంలోకి ప్రమోట్ చేశారు. రియల్లీ? కంగ్రాట్స్. రే, మీరెప్పుడు వచ్చారా? అమ్మకి ఏమైంది? అమ్మకేమైందని భయపడిపోయాడు. అమ్మ నేను చెప్పేది ఉండు. తీసుకొచ్చారా? అమ్మా అమ్మా తను అదితి. నమస్తే ఆంటీ. నాకు బాలు అంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను ఎంతగానో ఇష్టపడే మా నాన్నను కూడా వదిలొచ్చాను. ఏదో ఒక్కరోజు మా నాన్న మమ్మల్ని అర్థం చేసుకుంటారని నాకు నమ్మకం ఉంది. జీవితాంతం కలిసి బ్రతకాలనుకుంటున్నాం. మంచి జాబ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. నువ్వు పెద్దింటి పిల్లవి. రేపేదైనా గొడవ జరిగి ఏమైనా జరుగుతుందేమోనని భయంగా ఉంది. ఇక్కడికొచ్చే ముందు ఏం జరుగుతుందో అని భయం వేసింది. కానీ నిన్ను కలిసి నీతో మాట్లాడిన తర్వాత మనసు తేలికపడింది. వంటది వచ్చమ్మా? అది రాదా ఆంటీ? ఏం పర్వాలేదు, మావాడికి వచ్చు. చాలా బాగా మొత్తం సెట్ అయిపోయిందా? పచ్చళ్ళు అవి పంపిస్తాను, వంటకి ఇబ్బంది పడద్దు. ఎండి గారు ఇంకా రాలేదు. క్రియేటివ్ టీమ్ మీటింగ్ ఎక్కడ? మీ క్యాబిన్ అటు. ఓకే. ఎస్, వాట్ యు వాంట్? కొత్తగా వచ్చిన యాడ్ అసోసియేట్. యా, మై సెల్ఫ్ అనంత్. ప్లీజ్. బలరామ్. హలో. హాయ్, మై సెల్ఫ్ నరేష్. హీస్ మిస్టర్ పవన్. హలో. కూర్చోండి కూర్చోండి, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. మీరు యాడ్ అసోసియేట్ బలరామ్ సార్. ఓ ఎస్ ఎస్ ఎస్, మీ గురించి సతీష్ చెప్పాడు. వెల్ బాయ్స్, ఒక గుడ్ న్యూస్. మనకి ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. ముందు మనని వాళ్ళు ఒక యాడ్ ఫిల్మ్ షూట్ చేసి ఇమ్మన్నారు. అది కనుక వాళ్ళకి నచ్చితే మనకి 5 years కాంట్రాక్ట్ ఇస్తా అన్నారు.
బట్ మనకి టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి వీ నీడ్ టు డూ ఇట్ ఫాస్ట్. రేపటి నుంచి ఎందుకు సార్, ఇప్పటి నుంచే స్టార్ట్ చేద్దాం. వెరీ గుడ్. ఇదిగో ఇవి ప్రాజెక్ట్ డీటెయిల్స్, వీటిని ఒకసారి స్టడీ చేయండి. ఆల్ ద బెస్ట్, గో అహెడ్. ఎక్స్క్యూజ్ మీ. కమిన్ వాళ్ళు కమిన్, ప్లీజ్ పుల్ యువర్ చైర్. శివ, యూ స్టార్ట్ యువర్ కాన్సెప్ట్. ఒక కాలేజ్ స్టూడెంట్, వాడు వాడే ఫోన్ మార్చాడు, తిరిగే బైక్ మార్చాడు, లైఫ్ స్టైల్ మార్చాడు, హెయిర్ స్టైల్ మార్చాడు, ఆఖరికి గర్ల్ ఫ్రెండ్ కూడా మార్చాడు, కానీ డ్రాయర్ని మాత్రం మార్చలేదు. ఎందుకంటే అది ఒక్కసారి వేసుకుంటే అస్సలు విప్పాలి అనిపించదు. నరేష్, నీ కాన్సెప్ట్? ఒక ముసలాయన చనిపోతూ తన ఆస్తి పత్రాలు తన కొడుకు మనవడి చేతిలో పెట్టాడు. తలదిండి కింద ఉన్న కవర్ తీసి అది వాళ్ళ చేతికిచ్చాడు. వాళ్ళ కవర్ ఓపెన్ చేసి చూశారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అక్కడ ఫ్రీజ్ చేస్తాం. అక్కడ మన క్యాప్షన్ ఫిక్స్డ్ బనియన్స్ అండ్ అండర్ వేర్స్. ఒక్కసారి ఫిక్స్ అయితే తరతరాలుగా వాడుతూనే ఉంటాం. అవును సార్, వీడు వేసుకునే డ్రైవర్ వీడిది కాదు, వెళ్తారు. కూల్ మ్యాన్, కూల్. మనం ఏవి సిమెంటు గోల్డ్ అడ్వర్టైజ్మెంట్ చేయటం లేదు. ఓకే అనంత్, నీ కాన్సెప్ట్ ప్రజెంట్ చేయి. నా డ్రైవర్ కంటే నా కాన్సెప్ట్ కంటే వాళ్ళ కాన్సెప్ట్ ఉంది సార్. బాలు, వాట్స్ యువర్ కాన్సెప్ట్? జనరల్గా ఎండాకాలంలో చెమటతో అందరూ చిరాకు పడుతూ ఉంటారు. కార్లో వెళ్ళేవాళ్ళు, బస్లో వెళ్ళేవాళ్ళు, ఇలా అందరూ చెమటతో చిరాకు పడుతూ వెళ్తుంటారు. కానీ ఒక్కడు మాత్రం చాలా కూల్గా నడుచుకుంటూ వెళ్తుంటాడు. అండ్ నెక్స్ట్ షాట్లో అందరూ చలికాలంలో చలికి వణుకుతూ ఉంటారు. అందరూ స్వెటర్లన్నీ, మఫ్లర్లన్నీ ఇలా వేసుకుని వెళ్తుంటారు. వీడు మాత్రం చాలా కూల్గా అలాగే హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తుంటాడు. అండ్ అక్కడ మనం ఫ్రీజ్ చేసి ఫిక్స్డ్ అండర్వేర్స్ అండ్ బనియన్స్ వేసుకుంటే చలికాలంలో వెచ్చగా, ఎండాకాలంలో చాలా చల్లగా ఉంటాయని మనం చెప్తాం. బాగుంది, చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది, డిఫరెంట్గా కూడా ఉంది. బాలు, నువ్వు ఇదే కాన్సెప్ట్ని 2 వర్షన్స్ రెడీ చేసేసాయి, మనం ముందుకెళ్ళిపోదాం. షూర్ సార్. ఇలాంటి ఇన్సిడెంటే ఓసారి నాకు జరిగింది. నేను ఒకసారి బస్సు ఎక్కాను. నేను బస్సు ఎక్కగానే నా పక్కన ఒక అతను కూర్చున్నాడు. బస్సు స్టార్ట్ అయిందో లేదో వీ టార్చర్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండర్వేర్ని పీక్కుంటూ, బనీ లాక్కుంటూ, చెయ్యి ఇక్కడ కొట్టి, అక్కడ కొట్టి, నా కడుపులో కొట్టి, మొహాన కొట్టి, అయ్యా బాబోయ్, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్. అప్పుడు నాకు అనిపించింది, అసలు వీడు వేసుకున్న అండర్వేర్ వీడికి కాదేమోనని. వెరీ గుడ్, చాలా బాగుంది కాన్సెప్ట్. దిస్ ఈజ్ యువర్ అడ్వాన్స్. వావ్, కంగ్రాట్స్ సార్. దిస్ ఈజ్ ఎ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. మోరోవర్, ఈ యాడ్స్ అన్నిటిని నువ్వే డైరెక్ట్ చేయబోతున్నావు. సార్, థ్యాంక్స్ అలాట్ సార్. ఐఎమ్ డిలైటెడ్. థ్యాంక్ యూ సార్. క్లాస్లో ఉంటుంది కదా, మెసేజ్ పెడదాం. ఈవినింగ్ రూమ్కి వచ్చాక చెప్తా. ఒక బొకే ఇవ్వరా? అలాగే.
అవునా? బాలు నన్ను ఎలా ఫాలో చేశాడో నేను కూడా బాలుని అలాగే ఫాలో చేశాను. ఫైనల్ గా సుమా బర్త్డే పార్టీలో నేను ప్రపోజ్ చేశాను. వావ్, నైస్. ఆ పార్టీలో అయ్యూబ్ తెలుగులో పాట పాడాడు. అయ్యూబ్ వాడికి తెలుగులో మాట్లాడడమే రాదు, తెలుగులో పాట కూడా పాడాడా? వావ్, గ్రేట్. హాయ్ జెనిఫర్. హాయ్. నువ్వు క్లాస్కి వెళ్ళు, ఐ జస్ట్ కమ్. ఓకే. ఆ రోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను. మీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను. బట్ డోంట్ వరీ, గల్తీ मैंने की है तो सुधारूंगा भी मैं. మీ ప్రేమ కోసం ఇటువంటి సహాయమైనా నేను చేస్తాను. ప్లీజ్ నన్ను క్షమించు అదితి. డోంట్ వరీ, ఏదో ఒక రోజు నాన్నగారు మా ప్రేమను అర్థం చేసుకుంటారు. నువ్వు మా ప్రేమను అర్థం చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. హే అతిథి, ఇంకా క్లాస్కి వెళ్ళలేదా? 1 సెకండ్ వస్తున్నా. నాకు క్లాస్కి టైం అవుతుంది. ఓకే బాయ్, తర్వాత కలుద్దాం. బాయ్ బాయ్. ఈవినింగ్ మనం షాపింగ్కి వెళ్దాం. ఓకే. చుడిదార్ సెక్షన్ ఎక్కడ? అటువైపు. స్కర్ట్స్, జీన్స్. ఇటండి. అంకుల్. అదితి, నువ్వు ఇలా చేస్తావని ఎప్పుడూ అనుకోలేదమ్మా. మీ నాన్న నీ మీద పెట్టుకున్న నమ్మకాలన్నీ వమ్ము చేసావు. మంచి పని చేయలేదు నువ్వు. అంకుల్, మీరు అనుకుంటున్నట్టు మేం పెళ్లి చేసుకోలేదు. బాలు గురించి అన్ని విషయాలు తెలుసుకొని తన క్యారెక్టర్ నచ్చి వచ్చాను. నన్ను ఎంతగానో ప్రేమించే నాన్న, అమ్మ, అన్నయ్యని వదిలి వచ్చానంటే బాలు ఎంత మంచివాడో అర్థం చేసుకోండి. మీరు ఈరోజు మమ్మల్ని తప్పు పట్టచ్చు. పేరెంట్స్ నొప్పించి పెళ్లి చేసుకున్నప్పుడు మేమే కరెక్ట్ అవుతాం. చూడమ్మా, ప్రేమకు కావలసింది నిజాయితీ, నమ్మకం. అవి మీ ప్రేమలో ఉంటే మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. థ్యాంక్ యూ అంకుల్. టైం అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఈ టేబులేగా చెప్పింది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నట్టున్నారు. మమ్మల్ని కంపెనీ ఇమ్మంటారా మేడం? యూ ఇడియట్. రే, నేనిస్తాను రా కంపెనీ. ఏ యు వెయిట్, కంపెనీ కావాలి కదా? రా. సరే చెప్పు, సరే చెప్పు. సారీ మేడం, సారీ మేడం. నేను ఇక్కడే బిజినెస్ చేస్తున్నాను. పార్ట్నర్స్ తో పాటు డిన్నర్ కి వచ్చాను. ఏంటి బాలు ఎక్కడ రాలేదా? యాక్చువల్లీ తను ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. ఓకే ఓకే. సో షీస్ జెన్నీ అండ్ టుడే ఇస్ హర్ బర్త్డే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. హాయ్ యష్. దీస్ ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్. హాయ్ గైస్. హాయ్. సో మీరు ఎంజాయ్ చేయండి, నేను వస్తాను. బాలును అడిగానని చెప్పు. చెప్తాను. See you guys. Bye. ఈ 2 days చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చే. ఏంటి ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు? అభి నన్ను హైదరాబాద్ మొత్తం తిప్పుతానన్నాడే. అవునా? హాయ్. అభితో ఏమైనా అంత క్లోజ్ గా తిరుగుతుంటారు కదా? అలాంటిదేమీ లేదే. అబ్బచ్చా, మేం నమ్మాలా? నిజం చెప్పు. నేనే ఒకసారి బుగ్గ మీద ముద్దు పెట్టాను. మా స్టడీస్ అయిపోయాక మేము పెళ్లి చేసుకుంటాం. మరి మీ సంగతి ఏంటి? నా సంగతి మా డాడీ ఎలాగో నా కోసం 25 lakhs రెడీ చేసి పెట్టాడే. ఎవరు దక్కించుకుంటాడో ఆ లక్కీ ఫెల్లో. హే, ఇక్కడ మనకంటే సీనియర్. డిగ్రీ నుంచే లవ్, పైగా ఒకే రూమ్ లో. సంగతేంటి? చెప్పు చెప్పు. ఇప్పటి వరకు ఏమీ లేదు. ప్రామిస్. అన్నీ పెళ్లి తర్వాతే. పెళ్లికి ఇంకా చాలా టైం ఉందిలే. ఈ లోపు నిన్ను. సారీ మేడం. హాయ్. హాయ్.
పెళ్ళికి ఇంకా చాలా టైం ఉందిలే. ఈ లోపు ఏంటి ఇక్కడ నీ ప్లేట్ కూడా ఇచ్చేసాడు. అరే నేను కడుగుతాను. అరే పర్లేదు. అరే బాలు నేను కడుగుతానన్నానా? ఒకరికి ఒకరై ఉన్నా ఏ హద్దులు దాటని ప్రాయం తొలిసారి నిన్ను తొలి స్పర్శ కోరి తుళ్ళింది కన్నె పరువం సుందరుడా ఇలా నివలపను విషము సోకిపోరా చందురుడా అలా ఈ చందన చర్చకు ఇక దిగిరా ఏకాంత సేవలకు సిద్ధం అది రేటి అదురముల లబ్ధం అణువణువులోన ఇది అణిగిన ఆడతనం ఉరుముల ఏదో విరుపులాగా మెరిసెను ఒక మెరుపే తరుముతూ నన్నే తాపమేదో తనువున రేపెనులే
Today our topic is management. Management in business and organization is the function that coordinates the efforts of people to accomplish goals and objectives using available resources efficiently and effectively. I hope you all are able to follow to me. Comprises planning, organizing, staffing, leading, and directing, controlling an organization to accomplish their goals. Now, management is defined as an organization and coordination of the activities of an enterprise in accordance with certain policies and achievement of clearly defined and objectives. Then, resourcing and accompanies the development and manipulation of human resources and financial resources and technological resources and natural resources. Management is an art of science. Management is also an academic discipline, a social science whose objective is to study social organizations. హాయ్ అదితి. హాయ్ యాష్. మీరు వెళ్తుండండి, నేను వస్తాను. బాయ్. నీకు గుడ్ న్యూస్, आपके डैडी और भैया इधर आ रहे हैं. నీ ప్రేమ గురించి బాలు గురించి మూర్తి అంకుల్ నేను కలిసి చెప్పాము. ఈ రోజే కలుద్దామని నాకు ఫోన్ చేశారు. ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. వాళ్ళు వచ్చే టైం అవుతుంది. నడు వాళ్ళని పికప్ చేసుకొని ఇంటికి వెళ్దాం. బాలుని సర్ప్రైజ్ చేద్దాం. పద. ఓకే ఓకే, లెట్స్ గో. నేను కూడా అదే చెప్పాను. బాలు ఏదో సర్ప్రైజ్ అన్నాడు. ఇప్పుడు పప్పా భయ్యా వస్తున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ. నాన్నని అన్నయ్యని తీసుకొని వెళ్తే బాలు సర్ప్రైజ్ అవుతాడు. ఆఫ్ కోర్స్. థాంక్స్ యాష్, నువ్వు మా ప్రేమను అర్థం చేసుకొని హెల్ప్ చేస్తున్నందుకు. రిలాక్స్, నా ఫ్లాట్. కమ్ కమ్ కమ్. yes. వావ్, నైస్ ఫ్లాట్. థ్యాంక్స్. ఇట్స్ సో ప్రెటీ. యా ఏంటంటే ఐ రియలీ లవ్ నేచర్. దానికోసమే ఈ ఫ్లాట్లో మై రూమ్. ఇస్ యువర్ రూమ్? ప్లీజ్ ప్లీజ్ కమ్. మా అక్కని మీ అన్న పెళ్లి చేసుకున్నప్పుడే నిన్ను పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. పహలే సే ఉస్ బాలు సే ముझे నఫరత్ హై. కానీ నువ్వు వాడిని లవ్ చేసి ఇల్లు వదిలిపెట్టావు. ఆ రోజు మీ నానేమో ఈ లోకంలో నా అంత మంచివాడు లేడన్నట్టు నిన్ను వాడితో హ్యాపీగా పంపేశాడు. మీ నాన్న, నువ్వు, బాలు అందరూ నన్ను మంచిగా వెదవించేశారు. तेरे पास आने के लिए, तेरा दिल जीतने के लिए ही मैं हैदराबाद आया. నిన్ను ఫాలో చేశాను. నా ప్లాన్స్ అన్నింటిని డిస్టర్బ్ చేశాడు మూర్తి అంకల్. హైదరాబాదులో అతిథి కనిపించిందిరా. చక్కగా ఉందమ్మా. ఇప్పుడు ఎంబీఏ చేస్తుందట. ఆ అబ్బాయే చదివిస్తున్నాడట. పెళ్లి మాత్రం మీ అంగీకారంతోనే చేసుకుంటారట్రా. నా కూతురు విషయంలో నేను వాడిని నమ్మి తప్పు చేశాను. నువ్వు నమ్మక తప్పు చేస్తున్నావు. ఇప్పుడు మూర్తి అంకుల్ ఏదొక రోజు మీ డాడీతో మాట్లాడి కంఫర్టబుల్ గా నిన్న ఇంటికి తీసుకెళ్తారు. ఫిక్స్. అందుకే నేను ప్లాన్స్ వేయటం మానేశాను. మనం ఒక ఒప్పందం చేసుకుందాం. లెట్స్ కాంప్రమైజ్ ఆన్ మై బెడ్. జస్ట్ లీవ్ మీ. ఆ లేబర్ గాడి కొడుకుతో చేస్తే ఓకే, నాతో ఒప్పుకో. నాకు కోఆపరేట్ చేస్తే నీకు వాడికి బెటర్. లేకపోతే ఇక్కడ నిన్ను అక్కడ వాడిని ఎవరు కాపాడలేరు.
ड्राइवर उसको खत्म करना है అయితే నువ్వు కోఆపరేట్ చేస్తే లేదా छोड़ दो आज चुप क्या हुआ रे యాష్ అరే క్యా హువా ఏంటి అలా ఉన్నావు? నీకు ఫోన్ చేస్తూ ఉంటే నీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తోంది. కింద వాచ్మెన్ ని అడిగితే నువ్వు పైన ఉన్నావని చెప్పాడు. పైకి వచ్చాం. రేయ్ మీ ఫ్రెండ్ షాపు ఉంది కదా చార్మినార్ లో, అక్కడి నుంచి మెటీరియల్ తీసుకుందామని వచ్చాం. అందుకే నాన్న అంకిల్ వచ్చారు. వెళ్దాం పద. రండి. అరే ఒక్క నిమిషం. ఏమైందిరా? వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. 1 minute. भैया पापा क्या हुआ बेटी? अरे अमित ఏడు వీడు? मेरा फोन साले कमीने! भैया मुझे डर लग रहा है. चलो बालू को मिलके आते भैया. चलो चलो. కోసమే మనం ఎదురు చూసాము. పాపా, అన్న, ఆంటీ, అంకుల్ అందరూ వచ్చారు. మనం గెలిచాం. వాళ్ళు మన ప్రేమని అర్థం చేసుకున్నారు. నువ్వు నాకు ప్రేమని ఎలా ప్రేమించాలో నేర్పించావు. ఆ ప్రేమను నలుగురిలో ఎలా గుర్తించాలో కూడా చేసి చూపించావు. అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకో. నన్ను మాత్రం ఒంటరిగా వదిలి నువ్వు లేకుండా నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా నేను ఈ లోకంలో ఉండనురా. లే బాలు, ఒక్కసారి చూడు. కలిసే బతకాలి, లేదా కలిసే పిచ్చి. భయపడ్డావా? డాక్టర్ డాక్టర్ నేను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను?